హలో అండి. నమస్తే. నిమ్మకాయకి ఉన్న పవర్ అంతా ఇంతా కాదండి. ప్రత్యేకంగా ఈ నిమ్మకాయని మనము శక్తి దేవతల ముందు పెట్టడం వల్ల శక్తి దేవతలు ప్రసన్నులవుతారని అంటుంటారు. ముఖ్యంగా మంగళ, శుక్రవారాల్లో రాహుకాల దీపాలు కామన్‌గా పెడుతూ ఉంటారు. ఈ మంగళవారం ఈరోజైతే నేను మంగళవారం రాహుకాల దీపాన్ని 3-4:30 మధ్యలో మధ్య టైంలో పెట్టుకోవాలి. నిమ్మకాయలు కట్ చేసుకొని, రసం తీసేసి, దొప్పలని ఇలా రౌండ్‌గా చేసుకొని, మా ఇంటి దగ్గరైతే అంబా భవానీ గుడి ఉంది. భవానీ గుడిలో కానీ, దుర్గా గుడిలో కానీ పెట్టొచ్చు. ఇదివరకైతే ఇళ్ళల్లోనే పెట్టేవాళ్ళము. మేమైతే మ్యారేజ్ కాకముందు ఇంట్లోనే పెట్టుకునేవాళ్ళము. ఇంకా ఇప్పుడు కొత్త కొత్త కహానీలు, రకరకాల యూట్యూబ్‌లో రకరకాల సమాచారాలు ఇంట్లో పెట్టొద్దు, బయట పెట్టాలి, గుళ్ళో పెట్టాలి అని అంటుంటారు. ఒకవేళ పక్కనే గుడి అందుబాటులో లేదనుకోండి, ఇంటి దగ్గర తులసి కోట ముందు కూడా పెట్టుకోవచ్చు. మాకైతే పక్కనే ఇంటికి రోడ్డు అవతలనే మాకు భవానీ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ మధ్యాహ్నం అయితే మాక్సిమం క్లోజ్ ఉంటది. అయినా సరే వచ్చి దీపాలు పెట్టుకునేవాళ్ళు బయట వెలిగించుకొని వెళ్తారు. ఈ నిమ్మకాయ దీపాలు ఏదైనా మనం కోరిక అనుకొని ఇన్ని వారాలు చేస్తామని మొక్కుకొని అమ్మవారికి ఒకటో వారం ఒక నిమ్మకాయని కట్ చేసి 2 దీపాలు, రెండో వారం 4 అలా 16 వారాలు అని మనం అమ్మవారిని ఏదైనా వేడుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేర్చే అంత శక్తి ఈ నిమ్మకాయకి రాహుకాలంలో పెట్టే దీపాలకి ఉందండి. ఆల్ ది బెస్ట్. మీరు కూడా ఎవరైనా పెట్టాలనుకుంటే.